అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో క్విక్‌గా అయిపోయే ఒక సింపుల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఎప్పుడు రొటీన్‌గా మష్రూమ్ గ్రేవీ కర్రీ లేదంటే మష్రూమ్‌లో మసాలాలు వేసి చేసుకొని ఉండుంటారు కదా. ఇప్పుడు సింపుల్‌గా అయిపోయే మష్రూమ్ ఫ్రైని నా స్టైల్‌లో నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనము ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 పచ్చిమిర్చిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది పూర్తిగా మగ్గిపోవాలండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఈ ఉల్లిపాయలు మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. నేను చిన్న స్పూన్ తో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అదే పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు అనేది ఈ విధంగా పూర్తిగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే ఆయిల్లో ఫ్రై చేసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటారు. అలా వేసుకుంటే ఉల్లిపాయలు మగ్గేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోయి అడుగంటిద్దండి. సో ఈ విధంగా ఆనియన్స్ అనేది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. మష్రూమ్స్ తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఉల్లిపాయలు మొత్తం మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూడండి మష్రూమ్లో ఉన్న వాటర్ ఎలా బయటకు వచ్చేసిందో. కూర మొత్తం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో లేదంటే చపాతీలో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు.